హలో గాయ్స్, ఎలా ఉన్నారండి? సో అయితే మనం ఆల్రెడీ కెమిస్ట్రీలోని కెమికల్ రియాక్షన్స్ అండ్ కాంబినేషన్స్ లెసన్స్ నుంచి చాలా లెసన్స్ అయితే మనం చెప్పుకోవడం జరిగింది. సో ఫైనల్ లెసన్ అండి ఇది. ఇంకా ఇక్కడతో మనకి కెమికల్ కాంబినేషన్స్ అండ్ రియాక్షన్స్ లెసన్ కంప్లీట్ అవుతుంది. సో దీని తర్వాత లైట్ టాపిక్ నేను స్టార్ట్ చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అయితే ఈ వీడియోలో మనం ఫస్ట్ నుంచి ఇందులో కొన్ని ఎండ్ టాపిక్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్వి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఏంటి అసలు ఎగ్జోథర్మిక్ అండ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటే ఏంటి అసలు, ఇవి ఏంటో ఒకసారి చూద్దాం. సో అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పదాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనం ఈజీగా మనం కాన్సెప్ట్ని గెయిన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఏం లేదండి, జస్ట్ ఇక్కడ ఎక్సో అని ఉంది, ఇక్కడ ఎండో అని ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పదాన్ని మనం ఏంటో చూద్దాం. అసలు ఎక్సో అంటే ఏంటి? ఎక్సో అంటే యూనో ఎక్సో మీన్స్ అవుట్ సైడ్ అని అర్థం. ఎక్సో అంటే ఏంటి? అవుట్ సైడ్ అని అర్థం, అంటే బయట జరిగే ప్రాసెస్ మాట. ఎక్సో అంటే అవుట్ సైడ్ లేదంటే అవుటర్, ఎలా అన్నా పర్వాలేదు, అవుట్ సైడ్ అన్నా పర్వాలేదు, అవుటర్ అన్నా పర్వాలేదు. సో అవుట్ సైడ్ జరిగే హీట్ మాట. థెర్మిక్ అంటే ఏంటి? హీట్. ఓకే, థెర్మిక్ అంటే ఏంటి? హీట్. మరి ఎండో అంటే ఏంటి? ఎండో అంటే మనకేంటి? ఇన్నర్ అని అర్థం. ఓకేనా? ఎండో అంటే ఏంటి? ఇన్నర్ అని అర్థం. లేదు అంటే వితిన్ అంటారు, అంటే లోపల జరిగే హీట్ మాట. థెర్మిక్ అంటే హీట్. ఇప్పుడు మీకు పదాల యొక్క మీనింగ్ అర్థమైందా మీకు? అంటే సో మనం ఇక్కడ ఏంటంటే పదం యొక్క మీనింగ్ మనం తెలుసుకుంటే ఈజీగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు మాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఎండో అంటే ఏంటి? సంథింగ్ ఏదో లోపల జరుగుతుందని అర్థం. ఓకేనా? ఎక్సో అంటే అర్థం ఏంటి? సంథింగ్ ఏదో బయట జరుగుతుందని అర్థం. ఓకేనా? సో ఈ రెండు కలిపి చెప్పేదాన్ని మనం మీసో అంటాం. ఇది నేను తర్వాత క్లాస్లో చెప్తాను. సో ఓకేనా? అంటే బోత్ ఎండో అండ్ ఎక్సో జరిగితే దాన్ని మీసో అంటాం. సో ఈ విధంగా పదాల యొక్క అర్థాలు మనం తెలుసుకోవాలన్నమాట మొదట. సో తెలుసుకున్న తర్వాత సింపుల్ అండి, పెద్ద కాన్సెప్ట్ కాదు. ఎక్సోథర్మిక్ అంటే ఏమీ లేదు. ఎక్సోథర్మిక్ అంటే వెన్ ఎవర్ ఏ రియాక్షన్ ఈజ్ హ్యాపెండ్, సో దే ఆర్ రిలీజింగ్ ద హీట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపౌండ్ ఏ, ఒక బి, ఒక ఎలిమెంట్, ఒక 2 ఎలిమెంట్స్ రియాక్ట్ అయ్యాయి. సో రియాక్ట్ అయినప్పుడు ఒక కొత్త కాంపౌండ్ మనకు వస్తుంది సి అని. సో దీంతో పాటు కొంచెం హీట్ కూడా బయటికి రిలీజ్ అవుతుందన్నమాట. ఓకేనా? సో ఇలాగా ప్లస్ వచ్చి డెల్టా ఈ అంటే హీట్ ఎనర్జీ అనేది బయటకు వస్తుంది. ఇలా వస్తే దీన్ని మనం ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటాం. ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. సో నేను ఒక చెక్క ముక్కని నేను కాల్చాను అనుకోండి. కంబషన్ ఆఫ్, లేదు అంటే ఇప్పుడు మనం బైక్స్ నడుపుతున్నాం. బైక్స్లో ఏం జరుగుతుందండి? కంబషన్ ఆఫ్ అంటే బర్నింగ్ జరుగుతుంది కదా లోపల. మరి ఇంజన్ లోపల ఏం జరుగుతుంది? కంబషన్ జరుగుతుంది. మరి ఆ కంబషన్ జరగడం వల్లే కదా, అది పేలడం వల్ల, కంబషన్ జరగడం వల్ల పిస్టన్ పైకి కిందకి మూవ్ అయ్యి వీల్ అనేది రొటేట్ అవుతుంది. అంటే కంబషన్ ఆఫ్ ఫ్యూయలేగా జరుగుతుంది. సో ఇది ఒక ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అనమాట. లేదు అంటే ఒక వుడ్ని కాల్చాను అనుకోండి, నేను కాల్చాను అనుకోండి. సో ఆ చెక్క ముక్క నాకు ఏమవుతుంది? సో ఆ చెక్క ముక్క కాలి మంట బయటకు వస్తుంది అన్నమాట. ఓకేనా? అది ఏమవుతుంది? మంట బయటకు వస్తుంది. సో అలాగే మీకు కొన్నిసార్లు టెక్స్ట్ బుక్స్లో మీకు ఇట్లాంటి ఈక్వేషన్ కూడా ఇస్తాడు. CH3OH అంటాడు. CH3OH అంటే మనకి పాపులర్గా మెథనాల్ అంటారండి. దీన్ని ఏమంటారు? మెథనాల్ అంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెథనాల్ ఎప్పుడైనా సరే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యిందనుకోండి, ఆక్సిజన్తో రియాక్ట్ అయితే దాంట్లో నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది, అలాగే వాటర్ ఫామ్ అవుతుంది. తర్వాత దాంతోపాటు ఎక్కువ హీట్ ఎనర్జీ వస్తుందన్నమాట, వేడి పుడుతుంది. మెథనాల్ ఎప్పుడైనా ఆక్సిజన్తో రియాక్ట్ అయితే దాంట్లో నుంచి మనకి వేడి పుడుతుందన్నమాట. సో ఇలా హీట్ ఏదైతే మనకి యాడ్ అవుతుందో, అంటే ఒక ప్రోడక్ట్ కింద వస్తుందో, దీన్ని మనం ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, సోడియం మెటల్ తీసుకున్నప్పుడు ఈ సోడియం మెటల్ అనేది వాటర్తో మీరు కలిపితే, ఓకేనా, Na అంటే ఇక్కడ నేట్రియం అండి దీని గ్రీక్ వర్డ్లో, కాకపోతే దీన్ని మనం సోడియం అంటాం. సోడియం ఎప్పుడైనా వాటర్తో రియాక్ట్ అయితే మీకు చూడండి దారుణమైన బ్లాస్ట్ జరుగుతుంది. అప్పుడులో యూజ్ చేసేవారు. సో హీట్ మాట, అంటే ఇది NaOHగా మారి సో హీట్ని కూడా రిలీజ్ చేస్తుంది. మీరు ఎప్పుడైనా చూడండి యూట్యూబ్లోకి వెళ్ళి సోడియం రియాక్ట్ విత్ వాటర్ అని కొట్టండి, చాలామంది చెరువుల్లో కిసిరినప్పుడు దోబని పెద్ద మంట వస్తుంది. అంటే హీట్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుందన్నమాట. ఇది ఒక ఎక్సోథెర్మిక్ రియాక్షన్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? ఇప్పుడు నోట్ పాయింట్స్ ఏంటి?
అంటే ఎక్సోథెర్మిక్ రియాక్షన్లో ఏం జరుగుతుంది, ఇట్ రిలీజెస్ ద హీట్ ఎనర్జీ ఇంటూ సరౌండింగ్స్ బయటికి మనకి. అందుకే ఎక్సో అంటే మనం చెప్పాం కదా అవుటర్ అని, సరౌండింగ్స్. ఓకే, దీనివల్ల ఏం జరుగుతుంది, టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో తర్వాత మరి దీంట్లో ఉండే హీట్ ఎనర్జీ ఏమవుతుంది, ద హీట్ ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద సిస్టమ్ టు సరౌండింగ్స్. ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ది సిస్టమ్ టు సరౌండింగ్స్ మాట. ఓకేనా. సో ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో ఎండోథెర్మిక్ రియాక్షన్ చూద్దాం అప్పుడు. సో ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటే ఏంటి, ఎండో అంటే ఏం చెప్పాను, లోపల అంటే హీట్ ఎనర్జీని లాక్కుంటుంది. ఎండోథెర్మిక్ రియాక్షన్ అంటే మనకి ఇక్కడ అర్థం ఏంటంటే, ఎండో అంటే ఇన్నర్, థెర్మిక్ అంటే హీట్, అంటే లోపల జరిగే అంటే హీట్ని ఇది ఏం చేస్తుంది అంటే, అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అబ్జార్బ్స్ హీట్ ఎనర్జీ. అది ఇందాక రిలీజెస్ హీట్ ఎనర్జీ అని చెప్పానా, ఇదేంటి అబ్జార్బ్స్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ సరౌండింగ్స్. అంటే సరౌండింగ్స్ నుంచి ఇది హీట్ ఎనర్జీని ఇది లాక్కుంటుంది అన్నమాట. ఓకేనా. సరౌండింగ్స్ నుంచి ఇది ఏం చేస్తుంది, హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎండోథెర్మిక్లో ఏమవుతుంది, టెంపరేచర్ డిక్రీజెస్. మనకి బిట్లు ఎలాంటివి అడుగుతాడు, టెంపరేచర్ ఏమవుతుందని. ఓకేనా. సో అయితే ద ఎనర్జీ అనేది ఇక్కడ ట్రాన్స్ఫర్ ఏమవుతుంది, అవుటర్ సైడ్ నుంచి ఇన్సైడ్కి ఇది లాక్కుంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మొక్క ఉంది, ఈ మొక్క మరి ఫుడ్ని తయారు చేసుకోవాలి కదా, అంతే కదా, ఈ మొక్కకి ఏం కావాలి, భూమిలో నుంచి మినరల్స్ తీసుకుంటుంది, తర్వాత వాటర్ తీసుకుంటుంది కదా. అలాగే దీనికి సన్ ఉండాలి. సన్ నుంచి ఎందుకు తీసుకుంటుంది, సన్ నుంచి లైట్ ఎనర్జీ వస్తుంది కదా, దీన్నే మనం ఫోటోసింథసిస్ అంటాం. సో ఇప్పుడు మొక్క ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఏం తీసుకుంటుందండి, లైట్ ఎనర్జీ తీసుకుంటుంది, అంటే హీట్ ఎనర్జీ కదా. అంటే ఇక్కడ సూర్యుడి నుంచి వెళ్తున్నది ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, యూ గెట్ ద పాయింట్. సో మీకు ఇక్కడ పాయింట్ మీకు బుర్ర వెలిగా ఉంటుంది. అంటే ఫోటోసింథసిస్లో మనకి ప్లాంట్ అబ్జర్వ్స్ ద సన్లైట్ టు ప్రొడ్యూస్ ఇప్పుడు అసలు యాక్చువల్గా ఈ ప్లాంట్ నుంచి మనకి ఏమొస్తుంది, అసలు ఈ ప్లాంట్ మనకి ఏమిస్తుంది, గ్లూకోజ్ ఇస్తుంది. ప్లాంట్లో ఏముంటుందంటే గ్లూకోజ్ ఉంటుంది. అసలు గ్లూకోజ్ ఎలా వచ్చింది మనకి, ఈ ప్లాంట్ ఎప్పుడైతే సన్లైట్ నుంచి మనకి లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుందో అప్పుడు మనకి గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. ఓకే, అందుకే అంటారు ప్లాంట్స్ అబ్జర్వింగ్ సన్లైట్ టు ప్రొడ్యూస్ గ్లూకోజ్. అందుకే మీకు ఒక ఈక్వేషన్ ఉంటుంది, 6CO2 + 6H2O ప్లస్ లైట్ ఎనర్జీ గివ్స్ రైస్ మనకి ఏమొస్తుందంటే గ్లూకోజ్ ఫార్ములా తెలుసా మీకు, C6H12O6. గుర్తుపెట్టుకోండి, దీన్నే గ్లూకోజ్ అంటాం. గ్లూకోజ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే C6H12O6 + 6O2 మనకి ఎక్స్ట్రా ఉంటుంది. అంటే మనకి ప్లాంట్ నుంచి మనకి బయటికి ఆక్సిజన్ వస్తుంది కదా, సో అది మాట ప్రోడక్ట్. సో మనిషి దగ్గర నుంచి మన మనుషుల దగ్గర నుంచి మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని మొక్క తీసుకుంటుంది అన్నమాట. ఓకేనా, మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని మొక్క తీసుకుంటుంది. ఓకేనా. సో ఈ విధంగా మాట. సో ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ హీట్ అనేది ఏమైంది, అబ్జర్వ్ అయింది. సో ఇప్పుడు మనం రెండింటికి డిఫరెన్స్ చూసుకుంటే, ఎగ్జోథెర్మిక్ అనేది మనకి హీట్ని రిలీజ్ చేస్తుంది, ఎండోథెర్మిక్ అనేది హీట్ని అబ్జర్వ్ చేస్తుంది. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ చూడండి, ఒక చెక్క ముక్కను కాలుస్తున్నాం అన్నాను. ఒక చెక్క ముక్కను మనం కాలిస్తే ఈ చెక్క ముక్కలో ఉండే బాండ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో బాండ్లు ఉంటాయి, ఈ బాండ్లు బ్రేక్ అవుతాయి. ఇందులో ఎగ్జోథెర్మిక్లో. ఎండోథెర్మిక్లో బాండ్ క్రియేట్ అవుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జోథెర్మిక్లో బాండ్స్ అనేవి బ్రేక్ అవుతాయి, ఎండోథెర్మిక్లో బాండ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఓకేనా. ఎగ్జోథెర్మిక్లో మనకి లైట్, సౌండ్ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. ఎండోథెర్మిక్ రియాక్షన్లో ఇవేమి ఉండవు, టెంపరేచర్ డిక్రీజ్ అయిపోతుంది, కలర్ చేంజ్ ఉంటుంది. సో అంతే. ఓకేనా. ఐ హోప్ మీ అందరికీ ఎగ్జోథెర్మిక్, ఎండోథెర్మిక్ అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. సో ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆక్సిడేషన్ అండ్ రిడాక్షన్ అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు ఎంత సింపుల్ అంటే నేను చాలా ఈజీగా చెప్తాను మీకు.
మీరు ఒకటే డెఫినేషన్ కూడా నేను చెప్పను, చాలా ఈజీగా చెప్తాను చూడండి. ఆక్సిడేషన్ అంటే ఏదైతే ఆక్సిజన్ని గెయిన్ చేసుకుంటుందో, గెయిన్ ఆక్సిజన్, దాన్నే ఆక్సిడేషన్ అంటాం. ఏదైతే ఆక్సిజన్ని గెయిన్ చేసుకుంటుందో దాన్నే మనం ఆక్సిజన్ అంటాం. లేదు అంటే హైడ్రోజన్ని లాస్ చేసుకుంటుందో దాన్ని కూడా మనం ఆక్సిడేషన్ అంటాం. అంటే హైడ్రోజన్ని వదులుకోవడమైనా చేయాలి, ఆక్సిజన్ని గెయిన్ చేసుకోవడమైనా చేయాలి. ఈ రెండు ప్రాసెస్లో ఏది జరిగినా సరే దాన్ని మనం ఆక్సిడేషన్ అంటాం. మరి రిడక్షన్ అంటే ఏంటి? రిడక్షన్ అంటే లూజింగ్, ఇప్పుడు గెయినింగ్ ఆక్సిజన్ అన్నాం కదా, ఇప్పుడు ఇక్కడ ఏంటి? గెయిన్ హైడ్రోజన్ అన్నమాట. గెయిన్ హైడ్రోజన్, దాన్ని మనం రిడక్షన్ అని చెప్తాం అన్నమాట. గెయిన్ హైడ్రోజన్, ఓకేనా. లేదు అంటే ఇక్కడ ఏం చెప్తాం? లాసెస్ ఆక్సిజన్ ఆర్ ఎలక్ట్రోనెగటివ్ ఎలిమెంట్ మనం చెప్తూ ఉంటాం అన్నమాట ఆక్సిడేషన్ నెంబర్ ప్రకారంగా. సో అది నేను చెప్తాను. సో అయితే ఇక్కడ గెయిన్ ఆక్సిజన్ ఆర్ లూజ్ హైడ్రోజన్, దాన్ని మనం ఏమంటాం? ఆక్సిడేషన్ అంటాం. చూడండి, డెఫినేషన్ కూడా అవసరం లేదు, సింపుల్గా చెప్పచ్చు. రెండిట్లకి మనం సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట, ఓకేనా. ఏదైతే ఆక్సిజన్ గెయిన్ చేసుకుంటుందో దాన్ని ఆక్సిడేషన్ అంటాం, ఏదైతే హైడ్రోజన్ని గెయిన్ చేసుకుంటుందో దాన్ని రిడక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీకు తెలుసా, కాపర్ని ఎప్పుడైనా సరే మనం మరిగించినప్పుడు గాల్లోని ఆక్సిజన్తో అది రియాక్ట్ అయితే వెంటనే అది ఏమవుతుందంటే కాపర్ ఆక్సైడ్గా మారిపోతుంది. అది వెంటనే ఎలా మారిపోతుంది? కాపర్ అనేది ఆక్సిడైజర్ అయిపోతుంది అన్నమాట. అందుకే కాపర్ని మీకు తెలుసు, అప్పుడులోని ఒక పెద్ద కళాయిలోని కాపర్ని మరగబెట్టినప్పుడు ఒక తాటి మట్ట అంటున్నాను, కొబ్బరి మట్ట నెట్టి దీన్ని ఒక గ్రీన్ వుడ్ మాట. ఎందుకు గ్రీన్ వుడ్ అంటే ఒక పచ్చిది మాట. అది పెట్టినప్పుడు దాంట్లో నుంచి హైడ్రోకార్బన్స్ రిలీజ్ అవుతాయి, అది చుట్టూ ఉండే ఆక్సిజన్ మాలిక్యూల్స్ని తీసేస్తుంది అన్నమాట. పాతకాలంలోని కాపర్ని మనం తయారు చేసినప్పుడు వీళ్ళు అంటే అది ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోతే, మరి ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోతే దానికి స్ట్రెంథనింగ్ ఉండదు. సో అందుకే అది ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వకుండా చేస్తారన్నమాట. అలాగా దీన్నే పాలినేషన్ మెథడ్ ఏదో ఉంటుందండి, పోలింగ్ మెథడ్ అంటారు. సో ఎప్పుడైతే ఇది మనం హీట్ చేస్తామో కాపర్ అనేది గాల్లో ఉండే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుందన్నమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అలా అన్నమాట. ఇక్కడ చూడండి, ఆక్సిజన్ అనేది ఏమైంది? ఇక్కడ యాడ్ అయ్యింది. సో ఇప్పుడు దీన్ని మనం ఏమంటాం? ఆక్సిడేషన్ అంటాం అన్నమాట. మీకు అర్థమైందా? దీన్ని ఏమంటాం? ఆక్సిడేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లేదు అనుకుంటే ఇప్పుడు CuO ఉంది ప్లస్ H2 ఉంది, ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, హైడ్రోజన్ అనేది ఇక్కడ మనం ఆక్సిడైజర్ చేస్తున్నాం కదా, ఓకేనా. సో ఇలాగున్నా సరే దీన్ని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు హైడ్రోజన్ యాడ్ అవుతుంది కాబట్టి సో ఆక్సిడేషన్ అంటాం అన్నమాట, ఓకేనా. హైడ్రోజన్ అనేది అక్కడ ఏమవుతుంది? ఆక్సిడైజర్ అవుతుంది. ఎలాగా? H2O కింద, ఓకేనా. సో అది నెక్స్ట్. అయితే రిడక్షన్ వచ్చేసరికి మనం ఏమని చెప్పాను? ద సబ్స్టెన్స్ గెయిన్స్ హైడ్రోజన్ అని చెప్పాను కదా. ఏదైతే హైడ్రోజన్, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు ఇందాక మనకి CuO వచ్చింది కదా ఇక్కడ. ఇప్పుడు నేను CuOకి ఏం చేస్తానంటే హైడ్రోజన్ యాడ్ చేస్తాను. ఇప్పుడు CuOకి ఏం చేస్తానంటే హైడ్రోజన్ యాడ్ చేస్తాను, ఇందాక చెప్పిన దానిలాగే ఈక్వేషన్. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను హీట్ చేస్తే నాకు ఏమొస్తుంది? Cu ప్లస్ H2O వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఆక్సిజన్ని మనం రిమూవ్ చేసి ఇక్కడ ఏం చేస్తాం? హైడ్రోజన్ యాడ్ చేయడం వల్ల ఆక్సిజన్ రిమూవ్ అయిపోయింది. సో ఇటువంటి ప్రాసెస్ని మనం రిడక్షన్ ప్రాసెస్ అంటాం, ఓకేనా. అర్థమైందా? అంటే ఇక్కడ రెండు జరుగుతాయి. ఇక్కడ చూడండి, హైడ్రోజన్కి ఏమైంది? హైడ్రోజన్కి ఆక్సిజన్ యాడ్ అయింది అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది ఆక్సిడేషన్ అవుతుంది. మీకు బుర్ర వెళ్తుంది. ఇప్పుడు హైడ్రోజన్ ఇక్కడ సింగిల్గా ఉంది, ఇక్కడ ఏమైంది? ఆక్సిజన్ యాడ్ అయింది, అందుకే దీన్ని ఏమంటాం మనం? ఆక్సిడేషన్ అంటాం. ఇక్కడ ఆక్సిజన్కి Cuకి O ఉంది, అంటే కాపర్కి ఆక్సిజన్ ఉంది. ఇక్కడ ఆక్సిజన్ ఏం చేసాం? రిమూవ్ చేసాం. అందుకే ఇప్పుడు ఈ ప్రాసెస్ని ఏమంటాం? రిడక్షన్ అంటాం. అంటే ఒకే ఈక్వేషన్లో రెండు చూపించాను చూడండి, మీకు ఒకే ఈక్వేషన్లో రెండు చూపించాను. అంటే విడివిడిగా జరుగుతాయని కాదు, చూడండి ఇక్కడ కలిసి జరిగాయి. ఇక్కడ ఏమించో ఆక్సిజన్ రిమూవ్ అయింది కాబట్టి ఇది రిడక్షన్. Cu అనేది అక్కడ Cu అయ్యింది, లాస్ ఆఫ్ ఆక్సిజన్ కదా. అదేంటి అక్కడ? లాస్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడేంటి? గెయిన్ ఆఫ్ ఆక్సిజన్ కదా, అందుకే ఆక్సిడేషన్. కిందది ఏమించో రిడక్షన్. రెండు ఒకే ఈక్వేషన్లో ఇక్కడ మనకి జరగడం అనేది జరిగిందన్నమాట. సో ఈ విధంగా ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. సో మన ఈక్వేషన్ చూస్తే అది ఆక్సిడేషన్ రిడక్షన్ అనేది ఈ విధంగా మనం చెప్పుకోవచ్చు. గమనించండి, ఇటువైపు ఎలా ఉంది, ఇటువైపు ఎలా ఉంది. ఇక్కడ O ఉంది, ఇక్కడ O లేదు, అంటే ఇది ఏంటి? రిడక్షన్ జరిగింది. ఇక్కడ H2కి ఇక్కడ O వచ్చింది, అంటే ఇది ఆక్సిడేషన్ జరిగింది. సో ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. సో
ఇప్పుడు మన లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ వచ్చేసరికి కరోషన్, ఎఫెక్ట్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. ఎఫెక్ట్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అంటే కెమికల్ రియాక్షన్స్ చాలా జరుగుతాయండి. ఫెర్మెంటేషన్ ఆఫ్ ఫ్రూట్స్ అవ్వచ్చు, డైజెషన్ ఆఫ్ ఫుడ్ ఇన్సైడ్ ద స్టమక్ అవ్వచ్చు, రెస్పిరేషన్ అవ్వచ్చు, బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్ అవ్వచ్చు, కరోషన్ అవ్వచ్చు, ర్యాన్సిడిటీ అవ్వచ్చు. ఇవన్నీ కూడా మన డైలీ లైఫ్లో జరిగే కొన్ని కెమికల్ రియాక్షన్స్. అందులో ఫర్ ఎగ్జాంపుల్ మనం కరోషన్ చూసినట్లయితే, ఈ కరోషన్ని నేను సింపుల్గా చెప్పేస్తాను చూడండి. ఇప్పుడు ఎప్పుడైనా మీరు ఒక ఐరన్ మీరు ఎప్పుడైనా చూడండి గేట్లు తుప్పు పట్టడం, సో కరోషన్ మీరు చూసే ఉంటారు. సో ఇక్కడ మీరు డయాగ్రామ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది. సో ఇలా ఉన్న ఐరన్ మనకి ఇలా మారిపోయింది అంటే దాని అర్థం ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఇది ఒక కెమికల్ రియాక్షన్. సో మీకు తెలుసా గవర్నమెంట్ ఎంతో ఖర్చు పెడుతుందండి అసలు మనకి ప్రతి సంవత్సరం ఈ మనకి బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఐరన్ బ్రిడ్జెస్ తుప్పు పట్టకుండా ఉండడానికి వాటి కోటింగ్ వేయడానికి చాలా అమౌంట్ ఖర్చు పెడుతూ ఉంటుంది ప్రతి ఇయర్. తెలుసా మీకు? అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి అసలు రియాక్షన్ అంటే ఏం లేదండి, సింపుల్. అసలు ఈ రియాక్షన్ అనేది మనకి ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు ఐరన్ ఉంది కదా, సో ఏదైతే ఐరన్ ఉందో ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఈ ఐరన్ ముక్కని నేను మేడపైన పడేసాను. ఇది ఒక ఐరన్ అనుకోండి, ఓకేనా? ఇది ఒక ఐరన్ అనుకోండి. ఈ ఐరన్కి ఇప్పుడు గాల్లో ఏముంటుంది? గాల్లో ఆక్సిజన్ ఉంటుంది. అప్పుడే ఆ రోజు నాకు మేడపైన వర్షం పడింది అనుకుందాం. వర్షంలో ఏముంటుంది? వాటర్ కదా, వాటర్ అంటే H2O కదా. సో H2O అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, లేదు అంటే సంథింగ్ అది వాటర్ వేపర్ అయినా పర్వాలేదు. ఓకే, వర్షమే పడాలని లేదు, నీళ్ళు తగలని లేదు, వాటర్ వేపరు చెమ్మ తగిలినా పర్వాలేదు. సో ఎప్పుడైతే ఈ ఆక్సిజను, ఈ వాటర్ వేపరు ఈ రెండు కూడా ఈ ఐరన్ మీద పడతాయో, ఈ ఐరన్ ఈ రెండిట్లతో రియాక్ట్ అయ్యి మనకి రస్ట్ పడుతుంది అన్నమాట. ఏం పడుతుంది? రస్ట్ పడుతుంది. సో దీన్నే మనం కరోషన్ అంటాం అన్నమాట. ఓకేనండి. అంటే ఎప్పుడైతే ఒక ఐరన్ ఆక్సిజన్ తోటి మరి అలాగే వాటర్ తోటి రియాక్ట్ అవుతుందో దాన్ని మనం కరోషన్ అంటమాట. సో దీనికి మనం పెద్దగా డెఫినేషన్లో మాట్లాడుకోవాల్సిన అవసరం లేదండి. కాన్సెప్ట్ మనకు అర్థమయ్యేలా మాట్లాడుకుంటే చాలు. ఆప్షన్ని చూసి ఈజీగా మనం ఆన్సర్ పెట్టవచ్చు. ఓకేనా? కన్వర్షన్ ఆఫ్ ఐరన్ ఇంటూ రస్ట్ అనేది మనకి ఇక్కడ అవుతుందన్నమాట. అయితే మరి సిల్వర్ లాంటివి కూడా ఉంటాయి. మరి సిల్వర్కి కరోషన్ ఉంటుంది, దాన్ని కరోషన్ అనం. సిల్వర్కి పట్టే తుప్పుని మనం ఏమంటాం? సిల్వర్ చూడండి, ఆడవాళ్ళు పట్టీలు వేసుకున్నప్పుడు బ్లాక్ కలర్లో దాని మీద కోటింగ్లా వచ్చేస్తుంది, నల్లగా అయిపోతాయి ఆ వెండి కాస్తాను. దాన్ని మనం ఏమంటాం అంటే టార్నిషింగ్ అంటాం. టార్నిషింగ్ అంటాం. ఓకేనా? ఈ టార్నిషింగ్నే మనం సిల్వర్ సల్ఫైడ్ అంటమాట. Ag2S అంటాం, సిల్వర్ సల్ఫైడ్ అంటాం. ఓకేనా? మరి రాగి బిందెలకు చూడండి, పండగల పూట్ల అమ్మాలు అటక మీద ఉన్న రాగి బిందెలన్నీ కిందకి దించితే కాపర్ బిందెలన్నీ ఉంటాయి. మరి ఆ కాపర్ వస్తువులన్నీ తీసినప్పుడు అవన్నీ కూడా గ్రీన్ కలర్లో ఒక గ్రీన్ కోటింగ్ లాగా ఒక కాపర్ మీద మనకి ఒక కోటింగ్ వస్తుందన్నమాట. అది ఏ కోటింగ్ వస్తుంది? గ్రీన్ కలర్ కోటింగ్ వస్తుంది. ఈ గ్రీన్ కోటింగ్ మనం చూస్తామన్నమాట. అంటే ఈ కాపర్ కార్బోనేట్గా మారిపోతుంది అన్నమాట. అది బేసిక్ కాపర్ కార్బోనేట్గా మారిపోతుంది అన్నమాట. ఎందుకంటే అందులో కాపర్ బ్రాంజ్ కలిపి ఉందంటారు. సో యాక్చువల్గా ఇలాగ ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ థింగ్ ఉంటుందన్నమాట. అన్నింటిని కరోషన్ అంటారని నేను చెప్పను. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైనది ఉంటుందన్నమాట. అంటే సో ఇక్కడ రస్ట్, కరోషన్ అంటే ఇవన్నీ కరోషన్ టైప్లే, కాకపోతే కరోషన్లో ఉండే రస్ట్ కానీ టార్నిష్ కానీ సో ఈ గ్రీన్ కలర్ కోటింగ్ కానీ ఓకేనా? సో ఆ విధంగా అంటే ఇప్పుడు కెమికల్ రియాక్షన్ మనం చూస్తే ఏం చెప్పచ్చు? ఐరన్ అనేది ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు విత్ వాటర్ మనకి ఏమొస్తుంది? ఇక్కడ రస్ట్ పడుతుంది. సో ఓకేనా? సో ఇది ఎలా మారుతుంది అంటే ఐరన్ ఆక్సైడ్ విత్ వాటర్. ఓకేనా? సో అది మాట. అలాగే కాపర్ కూడా మనకి ఎప్పుడవుతుంది? కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అండ్ వాటర్తో రియాక్ట్ అయ్యి కాపర్ కార్బోనేట్గా మారిపోతుంది అన్నమాట. కాపర్ కూడా ఇప్పుడు Cu+ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్తో రియాక్ట్ అయ్యి అలాగే ఆక్సిజన్ గ్యాస్తో రియాక్ట్ అయ్యి వాటర్ వేపర్తో రియాక్ట్ అయ్యింది అనుకోండి లిక్విడ్. సో అదేమవుతుంది? CuCO3 CuOH2 అయిపోతుంది అన్నమాట. అంటే ఇది అంత అవసరం లేదు. ఇది ఏంటంటే ఈ ఈక్వేషన్ ఏంటంటే బేసిక్ కాపర్ కార్బోనేట్ అంటారు దీన్నే, బేసిక్ కాపర్ కార్బోనేట్. అంటే ఇవి పాడైపోతున్నాయి అన్నమాట. ఇలా జరుగుతుంది అంటే అదేంటి? ఇది పాడైపోతుంది. ఎలాగ తెలుస్తుంది నీకు? ఇది గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. అది నువ్వు పట్టీలు చూసుకున్నట్లయితే సిల్వర్, Ag అంటే సిల్వర్. ఈ సిల్వరు H2S అంటే ఇది ఏంటంటే హైడ్రోజన్ సల్ఫైడ్ అన్నమాట. H2S అంటే ఏంటి? హైడ్రోజన్ సల్ఫైడ్.
ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేది ఎయిర్లో ఉంటుందండి. ఎయిర్లో ఎప్పుడైనా దీనికి తగిలినప్పుడు ఇది సాలిడ్, ఇది గ్యాస్, ఈ రెండు రియాక్ట్ అయ్యి మనకి Ag2S ఫామ్ అవుతాయి. Ag2S అంటే సిల్వర్ సల్ఫైడ్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇది మనం టార్నిషింగ్ అంటాం. సో అది మాట అర్థమైందా. సో అయితే ఇలాంటివి ఏముంటాయి సార్, మనకి ఏముంటాయి మరి, దీన్ని ఆపే ప్రసక్తే లేదా, మనం దీని నుంచి ఎలా తప్పించుకోవాలంటే కొన్ని మెథడ్స్ అంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ నెంబర్ 1 ఎలక్ట్రోప్లేటింగ్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం దీని నుంచి తప్పించుకోవచ్చు, అంటే దీని నుంచి బయటపడవచ్చు. తర్వాత సర్ఫేస్ కోటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పెయింటింగ్, అంటే మన ఇంటి ముందు గేట్లకి ఎప్పుడైనా తుప్పు పట్టేసి చూడండి, మనం దానికి రఫ్ పేపర్ తోటి బాగా పాలిష్ చేసి దానికి పెయింట్ వేస్తాం. పెయింట్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ది కరోషన్. ఓకేనా. పెయింటింగ్ వేస్తాం. తర్వాత అలోయింగ్, తర్వాత గాల్వనైజింగ్ ఆఫ్ ఐరన్. అంటే గాల్వనైజింగ్ అంటే మీకు చెప్తాను చూడండి. మీరు యాక్చువల్గా మీకు తెలుసా, రైల్వే స్టేషన్ బ్రిడ్జ్లు కాస్త జింక్ కోటింగ్ వేస్తారు తెలుసా మీకు దానిపైన. సో ఎందుకంటే అది కొంచెం స్ట్రాంగ్గా ఉండడానికి. ఓకేనా. దాన్ని గాల్వనైజింగ్ అంటామన్నమాట. గాల్వనైజింగ్ ఆఫ్ ఐరన్ అంటాము. సో ఇది ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎ థిన్ లేయర్ ఆఫ్ జింక్ ఓవర్ ది ఐరన్ సర్ఫేస్ అన్నమాట. ఐరన్ సర్ఫేస్ మీద మనం జింక్ కోటింగ్ చేస్తే దాన్ని గాల్వనైజింగ్ అంటాం. ఓకేనా. సో ఇవి అండి ప్రివెన్షన్స్. ఓకేనా. సో అలాగే మనకి ఫుడ్ క్యాన్స్ మనకి టిన్నుతో కోటింగ్ చేస్తూ ఉంటారు, జింక్తో చేయరు మళ్ళీని. సార్ మరి జింక్ అన్నారు కదంటే జింక్ చేయరు, ఫుడ్ క్యాన్స్ వేరు. అంటే జింక్ అనేది మోర్ రియాక్టివ్ దెన్ ఐరన్ అన్నమాట. సో అందుకే ఒకవేళ అలా చేస్తే మనకి మళ్ళీ ఆ సబ్స్టెన్స్ అనేది పాడైపోతుంది అన్నమాట, టాక్సిక్ అయిపోతుంది ఆ సబ్స్టెన్స్. ఓకేనా. సో అలాగా అయితే మీరు అనొచ్చు, సార్ మరి ఇప్పుడు బయటని యూజ్ చేస్తే మరి కరెంట్ వైర్లు ఉన్నాయి, ఇవన్నీ మరి మనకి కాపరే కదా, మరి ఎందుకు తుప్పటం అంటే కాపర్ కాదండి. మన ఇంట్లో యూజ్ చేసేట్లు కాపర్ యూజ్ చేస్తాం, దానికి చుట్టూ కోటింగ్ ఉంటుంది ప్లాస్టిక్ వైర్. సో అలాగే బెస్ట్ కండక్టర్ కరెంట్లో ఏంటంటే సిల్వర్, మన అందరికీ తెలిసిందే. సిల్వర్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ ఇన్ ద వరల్డ్. కానీ ఎందుకు యూజ్ చేయరు సిల్వర్ కానీ కరెంట్ వైర్లకు యూజ్ చేశారంటే, దొంగోడు వచ్చినప్పుడు అది ఇంట్లోకి రాకుండా డైరెక్ట్గా బయట కరెంట్ వైర్లు పట్టుకెళ్ళిపోతాడు. సో సిల్వర్ ఈజ్ వెరీ కాస్ట్లీ. ఓకేనా. సో అందుకే మనం ఇంట్లో కరెంట్ యూజ్ చేస్తాం. మరి బయట గవర్నమెంట్ కాపర్ ఎందుకు యూజ్ చేయట్లేదు, కాపర్ కూడా ఖర్చు ఎక్కువే. అందుకే బయటని ఏం యూజ్ చేస్తారంటే అల్యూమినియం యూజ్ చేస్తారు. సో ఈ అల్యూమినియం అనేది మనకి ఏంటంటే తక్కువ కాస్ట్. అలాగే అల్యూమినియంలో ఉండే బెస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా బయట మీరు కరెంట్ వైర్లు చూడండి అల్యూమినియంతో తయారు చేసి ఉంటే వాటి మీద ఒక లేయర్ ఫామ్ అవుతుంది అన్నమాట. ఫార్మేషన్ ఆఫ్ ఏ లేయర్ ఆఫ్ అల్యూమినియం ఆక్సైడ్ అనే ఒక లేయర్ ఫామ్ అవుతుంది దీనిపైన. ఓకేనా. అల్యూమినియం ఆక్సైడ్ అనే ఒక లేయర్ ఫామ్ అవుతుంది. ఈ లేయర్ అనేది ఏం చేస్తుందంటే అల్యూమినియం సర్ఫేస్కి మెటల్ అనేది కరోషన్ అవ్వకుండా ఆ లేయర్ కాపాడుతుంది అన్నమాట. సో అది అందుకే మీకు తెలుసా, ప్లాటినం అనేది మనకి తుప్పు పట్టదు, కరోషన్ పట్టదు. ప్లాటినం, తర్వాత గోల్డ్, సో ఇలాంటి మెటల్స్ ఉంటాయన్నమాట. అంటే ఇవి అంత త్వరగా మనకి అసలు తుప్పు పట్టవు. ఇవి గోల్డ్ అంటే కొంచెం టార్నిష్ కొంచెం నల్లగా రావచ్చు, కానీ ఐరన్ లాగా తుప్పు పట్టేసి రస్ట్ పట్టేసి బూడిదలాగా అయిపోయేంత అయితే అవ్వవు ఇవి. సో సిల్వర్ కూడా అవ్వదు నన్ను అడిగితే. ప్లాటినం, గోల్డ్, సిల్వరు, ఈ మెటల్స్ అనేవి ఎప్పుడూ కూడా కరోషన్ చెందవు. మెటల్స్ దట్ డు నాట్ అండర్గో కరోషన్. ఓకేనా. సో అందుకే ఈ మెటల్స్ని ఏమంటారంటే నోబుల్ మెటల్స్ అంటారు. ఏమంటారు? నోబుల్ మెటల్స్ అంటారు. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఇక్కడితో కరోషన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఐ హోప్ మీ అందరికీ కరోషన్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా లాస్ట్ టాపిక్ అండి. సో లాస్ట్ టాపిక్ ఏంటంటే ర్యాన్సిడిటీ. సో ర్యాన్సిడిటీ అంటే మనకేంటంటే యాక్చువల్గా ర్యాన్సిడిటీ అంటే చూడండి, ఎప్పుడైనా ఏదైనా ఫుడ్ ఆయిల్స్ ద్వారా కానీ లేదు అంటే ఫ్యాట్స్ ద్వారా కానీ మనకి ఫుడ్లో ఆయిల్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఉండే ఫుడ్ కానీ సబ్స్టెన్స్ కానీ ఏదైనా ఉంది అంటే ఈ ఫుడ్ ఇది ఎప్పుడైతే మనకి ఎయిర్తో ఎక్స్పోజ్ అవుతుందో, ఎయిర్ ఆర్ ఆక్సిజన్ అంటే ఎయిర్లో ఆక్సిజన్ ఉంటుంది కదా, ఎయిర్తో కానీ ఆక్సిజన్తో కానీ ఎప్పుడైతే రియాక్ట్ అవుతుందో ఇవి ఏమవుతాయి? ఆక్సిడైజ్డ్ అవుతాయి. సో మరి ఇలాంటప్పుడు ఫుడ్ అనేది మనకి ఏమవుతుంది అంటే స్మెల్ వచ్చేయడం, చూడండి ఫుడ్ పాడైపోవడం, స్మెల్ వచ్చేయడం, లేదంటే కలర్ చేంజ్ అవ్వడం, ఓకేనా, లేదంటే టేస్ట్ చేంజ్ అయిపోవడం, ఓకేనా. సో ఇలాంటివన్నిటిని మనం ఏమంటామంటే ర్యాన్సిడిటీ అంటాం అన్నమాట. చాలా అంటే చాలా సింపుల్, డెఫినేషన్ కూడా అవసరం లేదు. ఆయిల్స్ అండ్ ఫుడ్స్, ఫ్యాట్స్ ఆర్ ఫుడ్స్ కంటైనింగ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ అండ్ ఆక్సిజన్. దే గెట్ ఆక్సిడైజ్డ్ డ్యూ టు విచ్ ద ఫుడ్ బికమ్స్
చేంజెస్ ఇట్స్ కలర్ ఆర్ స్మెల్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ర్యాన్సిడిటీ. మరి ఈ ర్యాన్సిడిటీ నుంచి తప్పించుకోవడానికి ఏం చేస్తాం మనం? దీనికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వాడతాం అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ బీహెచ్టీ అంటే ఏం లేదండి, ఇది మీకు బిట్లో అడుగుతాడు. బ్యూటలైటెడ్ హైడ్రాక్సీ టొల్యూన్. ఓకే, బీహెచ్టీ అంటారు. లేదంటే డైనైట్రోజన్ వాడతారు. మీకు తెలుసా, లేస్ ప్యాకెట్లో ఫుడ్ పాడవకూడదు. పొటాటో చిప్స్ కదా అవి, ఫుడ్ పాడవకూడదు. మీరు ఎప్పుడైనా లేస్ ప్యాకెట్ కొనుక్కున్నప్పుడు చూడండి, దాని మీద ఫుల్ గ్యాసే ఉంటుంది లోపల. ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఏమి ఉండవు చిప్స్. అసలు ఆ గ్యాస్ ఏంటంటే నైట్రోజన్ గ్యాస్ అండి. నైట్రోజన్ గ్యాస్ వల్ల అది ఏమవుతుందంటే ఫుడ్ అనేది మనకి అందులో మరి ఆయిల్స్ తోటి వేపుతారు కదా అవి పొటాటో చిప్స్ అనేవి, అవి పాడవకుండా ఉండడానికి నైట్రోజన్ గ్యాస్ అనేది వాళ్ళు ఏం చేస్తారంటే నైట్రోజన్ గ్యాస్ని నింపి ఆ ఫుడ్ పాడవకుండా ఉంచుతారన్నమాట. సో అందుకే చూడండి, చిప్స్ ప్యాకెట్లో ఏముంటుంది అంటే ఏమని చెప్తారు మీరు? చిప్స్ ప్యాకెట్లో ఉండే గ్యాసు నైట్రోజన్ గ్యాస్. ఓకేనా? సో అది మాట. ఓకే, ఐ హోప్ మీ అందరికి అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో తర్వాత అలాగే ఇంకేం చేస్తారు మరి? మాంసాలు, చికెన్లు అవి వండుకున్నప్పుడు చూడండి, ఫుడ్ అనేది మనకి అలాగే ఎయిర్ టైట్ కంటైనర్స్లో ఉండి రిఫ్రిజిరేటర్స్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇలాంటి వాటికి ఏం చేస్తాం, ఒక గిన్నెలో పెట్టేసి, రిఫ్రిజిరేటర్స్ అయినా అవ్వచ్చు, లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో వేస్తారు కదా, ఆ డీప్ ఫ్రిడ్జర్స్లో కూడా మనం పెడితే మనకి ఫుడ్ అనేది పాడవదు అన్నమాట. ఓకేనా? సో అది దీన్నే మనం ర్యాన్సిడిటీ అంటాము. దీన్ని ఆపడానికి గల కొన్ని ప్రివెన్షన్ పాయింట్స్ అన్నమాట. ఓకేనా? రిఫ్రిజిరేటర్ కానీ డీప్ ఫ్రిడ్జ్లో కానీ మనం ఫుడ్ని పెడితే అవి మనకి పాడవకుండా ఉంటాయి. అయితే నాకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చెప్తానండి. ఎవ్రీడే మనం సైన్స్ చూసుకున్నట్లయితే, ఎప్పుడైనా మీరు ఒక యాపిల్ని కట్ చేశారనుకోండి, మీరు యాపిల్ని కట్ చేసి అంటే ఒక 2 ముక్కలు ఇలా ఉంచేసి ఇలా ఒక 2 ముక్కలు ఉంచేస్తే ఇది కాస్త బ్రౌనిష్గా మారిపోతుంది కొద్దిసేపటి తర్వాత. అంటే మీరు తినకుండా అలా బయటకు వదిలేస్తే గాలికి ఇది బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. ఎందుకు అలా మారిపోతుంది అంటే యాక్చువల్గా యాపిల్లో ఐరన్ ఉంటుందండి. యాపిల్లో ఏముంటుంది? ఐరన్ ఉంటుంది. ఐరన్ ప్రెజెంట్ అయి ఉంటుంది. అందుకే ఎప్పుడైతే యాపిల్ మనం బయట గాలికి వదిలేస్తామో, ఎయిర్కి వదిలేస్తామో, అది బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది. కావాలంటే ఎప్పుడైనా మీరు యాపిల్ కోసి చూడండి, కావాలంటే అది మారిపోతుంది. ఓకేనా? సో అది మాట. అలాగే కరోషన్ కోసం నేను చెప్పినట్లు, కరోషన్ అనేది మనకి కార్లైనా, బ్రిడ్జ్లైనా, ఐరన్ అయినా, ఏదైనా షిప్లైనా, ఏవైనా అన్నీ కూడా మనం మెటల్స్ తోటే రెడీ అవుతాయి కాబట్టి అవి కూడా కరోషన్ అయ్యే అవకాశం ఉంటుంది. వాటిని ప్రివెంట్ చేయడానికి గవర్నమెంట్ ఎంతో డబ్బు కూడా ఖర్చు పెడుతుంది. ఓకేనా? సో అది మాట. అలాగే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్స్, తర్వాత ఫ్లషింగ్ బ్యాగ్స్, చిప్స్లో నైట్రోజన్ గ్యాస్ని ప్రివెంట్ చేయడానికి పెట్టడం, నైట్రోజన్ గ్యాస్ ఇందాక చెప్పాను కదా. సో అలాంటివి కూడా మనకి ఎవ్రీడే సైన్స్లో మనం చెప్పుకోదగ్గ కొన్ని పాయింట్స్ మాట. ఐ హోప్ ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడితో మనం క్లాస్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ నుంచి లైట్ సిరీస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో లైట్ అనేది మనకి ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో చాలామంది కష్టంగా ఫీల్ అవుతారు, దాన్ని నేను చాలా ఈజీగా చెప్పేస్తాను. కావాలంటే మీరే చూడండి ఎంత ఈజీ అనుకుంటారు లైట్ టాపిక్. సో మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో లైక్ చేస్తే చాలామందికి వెళ్తుంది. సో ఒక చిన్న లైకే కదా, సో కొట్టేయండి మరి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.